కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణం స్థానిక డిఎన్ఆర్ ప్రైవేట్ ఫంక్షన్ హాలు నందు వచ్చే నెల నుండి ప్రారంభమయ్యే ఎస్ఐఆర్ కార్యక్రమంపై వైఎస్ఆర్సీపీ బూత్ లెవెల్ ఏజెంట్స్ అవగాహన సదస్సు పెద్దాపురం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దవులూరి దొరబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎస్ఐఆర్ కార్యక్రమంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని వైసీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా పేర్కొన్నారు. కార్యక్రమానికి దాడిశెట్టి రాజా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ వైసీపీ అధినేత ప్రెస్ మీట్ పెట్టి విద్య, వైద్యం, డిఎస్సి, అమరావతిపై అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా జగన్ తాత గురించి, తండ్రి గురించి మాట్లాడుతున్నారన్నారు. లక్షలాది మంది నిరుద్యోగుల భవిష్యత్తుకు సంబంధించి పారదర్శకత లేదని ప్రశ్నిస్తే ప్రభుత్వం నుండి ఎటువంటి సమాధానం లేదన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్ ఎటువంటి ఆరోపణలు రాకుండా 1,34,000 ఉద్యోగాలను సచివాలయం సిబ్బందిని నియమించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ దాట్ల సూర్యనారాయణ రాజు, జమీల్, ఒమ్మి రఘురాం, దవులూరి సుబ్బారావు, నెక్కంటి సాయి ప్రసాద్, ఊబా జాన్ మోజెస్, ఆవాల లక్ష్మీనారాయణ, పాగా సురేష్ కుమార్, ఇరుసుమళ్ల సాయి, సేపేని రూప సురేష్, పాలికి కుసుమ చంటిబాబు, మోరంపూడి రంగనాయక్, తలారి దొరబాబు పెద్ద ఎత్తున నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి అభిమానంతో ఈరోజు ఇక్కడ విచ్చేసినటువంటి నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తుంటూ, చాలా మంది గమనించడం ఎందుకంటే ఇక్కడ స్టేజ్ మీద ఎక్కడ కూడా కుర్చీలు లేవు. ఎందుకంటే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం కొన్ని నెలల్లో అంటే జూన్, జూలైలో మళ్ళా మన ఓట్లు చేయడానికి కేంద్రం ఒక కమిటీ వేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మన ఇంటికి వచ్చి మన ఓట్లకి ఉన్నారా లేదా అని చూడడానికి, దానికి సంబంధించినటువంటి మన పిఎల్ఏ బూత్ లెవెల్ మనం ఏం చేయాలో మీకు చెప్పడానికి ఈరోజు మన పెద్దలు, మన మాజీ మంత్రివర్యులు, మన కాకినాడ జిల్లా అధ్యక్షుడు శ్రీ దాడిశెట్టి రాజా గారు, అలాగే మన పార్లమెంట్ పరిశీలకులు పెద్దలు మాజీ ఎమ్మెల్సీ సూర్యనారాయణ గారు, అలాగే మా మిత్రులు టాస్క్ ఫోర్స్ గా ఈ బూత్ కమిటీకి సంబంధించి మన బీవీఆర్ చౌదరి గారు, మరో మిత్రులు బొమ్మి రఘురాం, మన జమీలు రావడం జరిగింది. వాళ్ళు ఈ కమిటీ దీనివల్ల మనం ఏమి చేయాలి, వచ్చే 2 నెలల్లో మనం ఏం చేయాలో వాళ్ళందరూ కూడా ఒక ప్రెజెంటేషన్ ద్వారా మనకి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే చాలా మంది లైట్ తీసుకోవచ్చు. ఎందుకంటే వచ్చే 2 నెలలు కూడా చాలా కీలకమైనవి. ఎందుకంటే వచ్చే 2 నెలల్లో ఈరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరన్నా సానుభూతి పనులు ఉంటే వాళ్ళందరూ ఓట్లు కూడా తొలగించడానికి చాలా మంది పార్టీలు కూడా ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నాయి. మొన్న జరిగినటువంటి వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ అవ్వచ్చు, తమిళనాడు ఎన్నికల్లో కూడా సేమ్ ఇదే ద్వారా కొన్ని లక్షల మొన్న డిఎంకే స్టాలిన్ నియోజకవర్గంలోనే 1,02,000 ఓట్లు తీయడం జరిగింది. ఒకసారి ఆలోచించండి, 1,02,000 ఓట్లు తీయడం జరిగింది. అలాగే మమతా బెనర్జీ గారి నియోజకవర్గంలో 45,000 ఓట్లు తీయడం జరిగింది. కాబట్టి మనందరినీ నేను కోరుకునేదంటే మీ అందరితో పాటు మేము పని చేస్తాం. మనందరం కూడా ఒక టీమ్గా పనిచేసి వచ్చే 2 నెలల్లో ప్రతి బూత్లో కూడా మనకు సంబంధించినటువంటి ఎటువంటి ఓటు కూడా తొలగించుకుంటా, అదే సమయంలో చాలా మంది బయట వాళ్ళు ఎవరైనా వచ్చి ఇక్కడ ఉంటే వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి వదిలే మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి కొన్ని సమస్యల సమయంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఎదురుస్తారు. కాబట్టి మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఏంటంటే అందరూ కొంచెం నిశ్శబ్దంగా ఉంది వచ్చే ఈ 30 నిమిషాలు కూడా ఇంతటి కాన్సన్ట్రేట్ చేయవలసిగా కోరుకుంటూ, ఇప్పుడు దాడిశెట్టి రాజు గారిని ఇప్పుడు మన మాజీ ముఖ్యమంత్రి వారు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నివాళులర్పించవలసిగా కోరుతాం.
చాలా సంతోషం. దాదాపు 2018లో ఇదే పెద్దాపురంలో అప్పట్లో బూత్ మీటింగ్ పెట్టుకున్నాం. ఆ రోజు కూడా ఇప్పుడున్న నాయకులు చాలామంది 50% నాకు అందరూ పరిచయిస్తే ఆ రోజు కూడా ఉన్నారు. మరలా దాదాపు 9 సంవత్సరాల తర్వాత పెద్దాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ, అలాగే నాకు మిత్రుడు దొరబాబు గారు, అలాగే మాజీ మంత్రివర్యులు భూకంటి ఇన్ఛార్జ్ తొమ్మిది రఘురామ్ గారికి, అలాగే మరొక ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఇది జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్తుకు సంబంధించి, అలాగే రేపు ఎమ్మెల్యే ఎలక్షన్లో దొరబాబు గారి భవిష్యత్తు గురించి కానీ, అలాగే మీ అందరి భవిష్యత్తు కూడా సంబంధించిన సమావేశం. ఎందుకు చెప్తున్నానంటే ఈ ఎస్ఐఆర్కి సంబంధించి దాదాపు 24 సంవత్సరాల తర్వాత మన రాష్ట్రంలో ఎస్ఐఆర్ జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఓటర్ లిస్ట్ అధికారం జరగడం కామన్, కానీ ఎస్ఐఆర్ అనేది 2002 నుంచి 2004 దాకా జరిగింది. అంటే 24 సంవత్సరాల తర్వాత మళ్ళీ కొత్తగా జరుగుతుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మన రఘురామ్ గారు మీకు అన్ని వివరంగా చెప్తారు. కానీ ఈ ఎస్ఐఆర్ జరిగే ప్రక్రియ చూస్తే దయచేసి ప్లీజ్ కొద్దిగా సైలెంట్గా ఉండాలి, సబ్ మీటింగ్లు పెట్టవద్దు. ఒక నిష్పక్షపాతంగా జరగాలి అనేది మన పార్టీ కోరిక. ఈ ఎస్ఐఆర్ను అడ్డుపెట్టుకుని చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వానికి వచ్చే ప్రక్రియ జరిగింది కాబట్టి దానికి ముందుగానే మనమందరం జాగ్రత్త పడాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికీ కూడా విజయవాడలో ట్రైనింగ్ ఇచ్చి దాదాపు 10 సార్లు మాకు ఈ ట్రైనింగ్ ఇచ్చి మమ్మల్ని పంపించి మీ అందరికీ కూడా అది చెప్పాలి అనే ఉద్దేశంతో ఈ ఎస్ఐఆర్కి సంబంధించి ఇంత భారీగా మళ్ళీ స్క్రీన్లు పెట్టి ఎంత ఖర్చుతో మీకు పెట్టడం జరుగుతుంది. ఆ స్క్రీన్లు పెట్టి కాబట్టి ఏదైతే మేము చెప్తామో ఆ ప్రతిదీ కూడా మీరు తూచు తప్పకుండా పాటించి ఈ ఎస్ఐఆర్ అనేది నెల పొడిగించే కార్యక్రమం కాదు, ఓన్లీ ఒక నెలే ఉంటుంది. ఈ నెలలోనే మీరందరూ కూడా ఏదైతే జూలై 14 నుంచి జూన్ 14 నుంచి జూలై 15 వరకు ఈ ఎస్ఐఆర్ ఉంటుంది కాబట్టి ఈ 30 రోజులు కూడా మన రఘురామ్ చెప్పిన ప్రతి విషయాన్ని నోట్ చేసుకుని దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. చౌదరి గారికి, రఘురామ్ గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు నమస్కారం తెలియజేసుకుంటూ నాకు చిన్న అనుభవం ఉంది. గతం గురించి కరెక్ట్ కాదు కానీ 2019లో పొరపాటు సీట్ దొరబాబు గారికి అనౌన్స్ అయితే ఏమవును పలకండి పలకదే రిపీట్ అవుతుంది, రిపీట్ అవ్వాలి, నెక్కాలి మళ్ళీ కంపల్సరీ. ఎందుకంటే చాలా ఉధృతంగా మేము వస్తుంది. మీ అందరూ కూడా ఖచ్చితంగా కష్టపడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి, దొరబాబు గారిని నెగ్గించడం గురించి కష్టపడాలి. అవసరం అనుకుంటే మీతో పాటు పనిచేయడానికి జగన్ గారి పాదయాత్రలు ఏమి లేకపోతే మంచి కార్యక్రమాలు ఉన్నాయి. నేను కూడా ఒక 2 రోజులు కాన్స్టిట్యున్సీలో ఉండి మీ అందరితో పాటు నేను కూడా కష్టపడతాను, మీ అందరితో పాటు కష్టపడి పనిచేస్తాను. ఒకటి, నా నియోజకవర్గంలో కొన్ని ఏరియాల్లో బిఎల్ఏగా నాయకులే ఉన్నారు, కొన్ని బూతుల్లో. మరి ఏ నియోజకవర్గంలో అలా ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ ముందు నాయకులు ముఖ్యంగా శ్రద్ధ పెట్టాలి. నాయకులు శ్రద్ధ పెడితే కానీ లాభం లేదు. జడ్పీటీసీలు, ఎంపీటీలు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ పెద్దలు, గ్రామంలో ఉన్న నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యంగా శ్రద్ధ పెట్టాలి.
శ్రద్ధ పెట్టి బిఎల్ఏని ముందుకు నడిపించాలి. నాయకుడే బిఎల్ఏ అయితే ఇబ్బంది ఏం లేదు, కానీ దృష్టి అంతా ఉండాలి. మన బిఎల్ఏలందరూ కూడా బిఎల్ఓకి మా దృష్టి ఉంది సుమా, మేము కూడా మీతో పాటు తిరుగుతున్నాం, చూస్తున్నాం సుమా అన్నది ఒక మెసేజ్ అయితే పంపించాలి. ఎందుకంటే మీరు ఎలా పడితే అలా చేస్తే కరెక్ట్ కాదని రిక్వెస్ట్ పూర్వకంగా మెసేజ్ అయితే పంపించాలి. ఆ తర్వాత మరీ ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే చంద్రబాబు గారు ఉన్నారు, పైన మేము ఉన్నాం, పార్టీ హౌస్లో ఏ ఇబ్బంది వచ్చినా ఫాలో అప్ చేసుకోవడానికి మేము కూడా ఉన్నాం. కలెక్టర్తో మాట్లాడడానికైతే, అధికారులతో మాట్లాడడానికైతే, ఎంఆర్ఓ గారితో మాట్లాడడానికైతే, అన్ని విషయాల్లో పార్టిసిపేట్ చేయడం మేము కూడా అప్రమత్తంగా ఉంటాం. ఖచ్చితంగా ముఖ్యంగా టౌన్లో ఉన్నవాళ్ళు అంటే రోజులో ప్రతి ఊరికి మన నాయకులకి అవగాహన ఉంటుంది, నాయకులకు ఉంటుంది, కార్యకర్తలకు ఉంటుంది, వర్క్ లిస్ట్ అవగాహన ఉంటుంది. రోజుల కన్నా టౌన్ ఎక్కువ దృష్టి పెట్టండి. 2 టౌన్లలో ఎలాంటి పరిస్థితి అంటే మైన్యూట్ లెవెల్లోనే వాటర్ లిస్ట్ మీద అవగాహన ఉంటుంది. వాళ్ళు రోడ్డు మీద తిరిగి పని ఉండదు, ఒక రూమ్లో చేసి కూర్చొని చక్కబడేస్తారు. చంద్రబాబు నాయుడు ఎన్ని అంటారు, ఏ విధంగా వస్తాడో మనకు తెలియదు. మనం నిదానంగా స్ట్రైట్గా వెళ్తాం, పక్కన గోవిందర్ అంటారు, అటు ఇటు అడ్డదారులు తిరిగి వస్తారు. చంద్రబాబు నాయుడు చాలా జాగ్రత్తగా రాసుకుంటాం ఖచ్చితంగా. అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాజకీయంలో తెలియదు, మనం చాలా జాగ్రత్తగా చేయాలి. ప్రతిదీ జాగ్రత్తగా చూసుకోవాలి. అదేవిధంగా టౌన్లో పేర్లు బట్టి కూడా తీసేసే పరిస్థితి ఉంది. అర్హత ఉంది, ఓటు హక్కు కోల్పోకుండా ఈ పెద్దాపురం నియోజకవర్గం ప్రజలను మనం కాపాడాలి. అర్హత ఉంది, ఓటు హక్కు కోల్పోకుండా. ఎందుకంటే మనమే రోడ్డు మీదకి పనిచేస్తాం, అపోజిషన్ పార్టీ నాయకులుగా బిఎల్ఏగా మనమే రోడ్డుకి పనిచేస్తాం. ఖచ్చితంగా మీ అందరూ జాగ్రత్తగా చూడాలి. పైకి కూడా నేను చూస్తాను, ఏ నియోజకవర్గంలో ఓట్లు లేకపోతే మనసు బాధగా ఉంటుంది. ఎందుకంటే అందరూ కలిపి మన జిల్లా అందరూ సమిష్టిగా నడిపిస్తున్నాం. చాలా స్పీడ్గా ఉంది మన పార్టీ, ఏదో తుఫాన్లో ఉంది. జాగ్రత్తగా గమనించండి మీ అందరూ కూడా. 2019 కన్నా స్పీడ్గా ఉంటుంది. మనం జాగ్రత్తగా చేయాలి, మన నాయకులు కష్టపడి చేయాలి. ఖచ్చితంగా మన నాయకులందరూ కూడా కష్టపడి చేయాలి. మరి రాష్ట్రంలో విషయాలు చూస్తున్నాం. మరి ఈ ప్రభుత్వం జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టి రకరకాల ప్రశ్నలు అడిగితే, విద్య మీద, వైద్యం మీద, లేదా మనం పెట్టిన డిఎస్సి మీద, అమరావతి మీద రకరకాలు మాట్లాడతారు. 17 సంవత్సరాల క్రితం చెప్పిన రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడతారు. ఇదేం చేస్తుంది ప్రజలకి, ఇదేం అవసరం? ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పుడు కాలం చేసి వారి గురించి మాట్లాడేవాడు ఏం చేశారో ప్రజలందరికీ తెలుసు. రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారో, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో, చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు. మాజీ ముఖ్యమంత్రి డిఎస్సి గురించి సమాధానం చేయి. లక్షలాది మంది నిరుద్యోగుల భవిష్యత్తు అది ఏదో పారదర్శకత లేదు, ఏదో తేడా ఉంది అని చెప్పి ఆయన క్వశ్చన్ చేస్తే దాని గురించి ఏమైనా కూడా ఆన్సర్ చేయట్లేదు. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 1,34,000 సచివాలయ పోస్ట్ అటెండ్ అయింది. ఎక్కడైనా చిన్న ఆరోపణ వచ్చిందా? ఇన్నాళ్ళైంది. మరి చిన్న తేడా ఉంటే ఆ ఇళ్ళ మీడియా వాళ్ళు ఏం చేస్తుంది? ఉద్దిగా ఆలోచిస్తారు. చిన్న ఆరోపణ వచ్చిందా? మరి దగ్గరగా 15,000 మంది టీచర్ పోస్ట్ ఇచ్చాడే. కాంట్రాక్ట్ టీచర్లు రెగ్యులైజ్ చేయడం అయితేనే ప్రతి దాంట్లోనే ఎక్కడ రిమార్క్ లేదు. గవర్నమెంట్ ఏదైనా రిమార్క్ ఉంటే ఎంత ఇబ్బంది పెడతారు. ఏమి లేకుండానే విత్తం అని పట్టుకుని తిరిగారు. ఏమీ లేదు లేనప్పుడు మరి ఏమైనా ఉంటే ఎంత ఇబ్బంది పెట్టేస్తున్నారు. మనం దయచేసి ప్రజలతో డిస్కస్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ప్రజలకు ఏదో చేసేస్తున్నట్టు, ప్రజలు ఊహించుకుని వాళ్ళు ఏదో చేసేస్తున్నట్టు బతకాలన్న టైప్లో వాళ్ళు పరిపాలన చేస్తున్నారు. కానీ వాస్తవం ప్రజలకు తెలుసు. కర్ర కాల్చి వాస్తు పెడతారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనగా ఆయన పరిపాలన కంపేర్ చేసుకుంటాం ఖచ్చితంగా. మరి మా బాగ్యపేటలో మా స్టీల్ ప్లాంట్కి శంకుస్థాపన చేశారు. సరే ఏదో అంటున్నారు, మన ఎమ్మెల్యే ఎంఓఏలు కూర్చున్నాం, మనం ఒప్పందాలు చేసుకున్నాం. మరి అంటున్నారు మన స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన చేసేది ముఖ్యమంత్రి గారు వచ్చి
అంతేనా గ్యాస్ సిలిండర్ కనిపెట్టిన వ్యక్తి ఇంకా చాలా ఇలా మామిడిగా కింద పడిపోకుండా కవర్ కనిపెట్టిన వ్యక్తి ఇన్ని వ్యక్తులు నిజంగా అంత తెలివైన వాడు ఓటర్ మీద పనిచేస్తాడు కాబట్టి మనందరం కూడా పనిచేస్తే కొడతా ఉన్నాం. అమ్మా ఎవరు బియ్యం ఉన్నారో మీకు ఆల్రెడీ బుక్స్ ఇచ్చారు కదా, మీరు కూడా ఒకసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి చూపించారు ఒకసారి అందరూ మొత్తం కావాలంటారు లెక్క పెడుతున్నారు చదువు. జై జగన్, జై జగన్. అందరికీ నమస్కారం అండి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్లో భాగంగా మా కాకినాడ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరితో కలిపి మీటింగ్స్ కంప్లీట్ చేయడం జరిగింది. చాలా ఫ్రూట్ఫుల్గా కంప్లీట్ అయ్యే మీటింగ్స్ అన్నీ కూడా ప్రజల్లో విపరీతమైన స్పందన ఉంది. మా బిఎల్ఏలు అయితే ముఖ్యంగా మా బిఎల్ఏలు అయితే ఖచ్చితంగా ఈ 30 రోజులు కూడా రోడ్డు మీద ఉండి పూర్తిగా కంప్లీట్గా వాటర్ లిస్టింగ్ అయితేనే ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించి జాగ్రత్తగా ఉంటామని చెప్పేసి మాకు మాట ఇవ్వడం పడుతుంది. అదేవిధంగా ముఖ్యంగా ఈ జిల్లాలో ఉన్న ప్రధాన సమస్యలు విద్యుత్ కోతలైతేనే ఉపాధి హామీ పథకంలో కనీసం 50-60% కూడా పని దినాల్లో చాలా దారుణంగా కేటాయించిన పరిస్థితి ఉంది. గతంతో పోల్చుకుంటే 50-60% కూడా పని దినాలు లేవు. ప్రజలు గోల పెడుతున్నారు. మరి ప్రతిపక్షంగా మేము ప్రశ్నిస్తుంటే, లేకపోతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తుంటే, మరి వ్యక్తిగత దోషంలో ఎప్పుడో ఉమ్మడి రాష్ట్రంలో 27 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలు అవి తీసుకొచ్చి ఇదేదో ఇప్పుడు ఏదో ఇక్కడున్న ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యలకు అయ్యే అవసరంలాగా, ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు ఆ సమస్యలు ఏదో అవసరంలాగా రకరకాల మాటలు దోషంలో తీసుకొచ్చి ముఖ్యంగా మేమే మర్డర్ చేసామంటారో మేము మంచోడు అని చెప్తారు డిబేట్లో కూర్చొని ఓపెన్గా. ఇంకా ఆ విధమైన డిబేట్లు ఎక్కడ చూడలేదు ఈ రాష్ట్రంలో తప్పిస్తాయి. మేమే మర్డర్లు చేసామంటాం, మేమే మంచోళ్ళు అంటాం. మరి ఈ విధంగా పరిపాలన చేసుకుంటూ ప్రతిపక్ష నాయకులు సంధించిన ప్రశ్నలకు సమాధానం కూడా చెప్పట్లేదు. డిఎస్సిలో అన్యాయం జరిగింది. మరి లక్షలాది నిరుద్యోగులు మరి రాష్ట్రంలో గుబులు చెందుతున్నారు. కనీసం వాళ్ళకి అవగాహన కోసం అన్నా ఇది ఆ విధమైన జరగలేదు, ఆ విధంగా ఇలాగ మాట్లాడుతున్నారు, ఆ విధంగా జరగలేదు అని చెప్పేసి కనీసం విద్యాశాఖ మంత్రి గారు నిరుద్యోగులకు ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉంది కదా. అంతేగాని జగన్ గారు తాతయ్య గారు, జగన్ గారు తండ్రి గారు వారు ఏం చేశారు ఈ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు. జగన్ గారు ఏం చేశారు ఈ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు. థ్యాంక్ యూ.